ఏదన్నా సోనియా గాంధీ ఊరుకోదు, ఆమె ఆంటోనియో ఆమె పేరు అని మొదలుపెట్టాడు. ప్రియాంక వాద్రా పార్టీ ఇలాంటి హిందూ కాంగ్రెస్, అందులో సోనియా రాహుల్ గాంధీల ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు అని కూడా ఆరోపించారు. ఇక ఆరోపించిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటాడా, చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? ఒకవైపేమో తన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది, మరోవైపేమో ఇది ప్రభుత్వ వైఫల్యము అనే ప్రశ్నలు పొలిటికల్గా వస్తున్నాయి. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయి, మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు తలదిక్క నరేటివ్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. సోనియా గాంధీ మా యాంటీ హిందూ అని, రాహుల్ గాంధీ యాంటీ హిందూ, కాంగ్రెస్ యాంటీ హిందూ, పుష్ప 2 ఏదో ప్రో హిందూ అని ఇవన్నీ పట్టుకొస్తున్నారు. ఇది నేషన్ వైడ్గా ఇష్యూ అయింది. ప్రజల్లో సమాజంలో కూడా 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ఏంది, ఇది ఇంత అన్యాయంగా ఈ సినిమా వాళ్ళు రావాలా, సెలబ్రిటీలు రావాలా అని. అన్నిటికీ మించి అనేక క్వశ్చన్లు ఉన్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా? అనుమతి ఇచ్చారు అని చెప్పి అల్లు అర్జున్ టీం అంటుంది, ఇవ్వలేదు అని పోలీసులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే అంటున్నారు అసలు థియేటర్లో వెళ్ళి బతిమాలేరు ఆయన్ని, అప్పటి వరకు కూడా అతను అక్కడి నుంచి లెగలేదు. అంటే ఇలా రకరకాల రోడ్ షో జరిపారని ప్రభుత్వం అంటుంది. సో ఇలా రకరకాల పబ్లిక్ డొమైన్లో అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బహుశా అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఆల్రెడీ మాట్లాడాడు. మీకు అది ఇండియా టుడే ఆస్థాక్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ పుష్ప కనుక బహుశా ఈ మ్యాటర్ చోజన్, అది ప్లాట్ఫామ్ కదా అని. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, ఆథెంటిసిటీ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో పోలీసును కోట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ అవుతుంది. అది తప్పైతే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది. అంత అయ్యాక ఇక అల్లు అర్జున్ కామ్గా ఉంటే అల్లు అర్జున్ తప్పు చేశారన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు, అంతే మొత్తంలో రియాక్ట్ అయ్యాడు. పేరు చెప్పలేదు కానీ టోన్ అండ్ టెనర్లో చేంజ్ ఉండొచ్చు, కానీ ఒక పొలిటీషియన్ స్టైల్లో పొలిటీషియన్ రియాక్ట్ అయితే ఈక్వల్లీ కంటెంట్ రీతే ఈక్వల్లీ షార్ప్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. సో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నాడు, చాలా లో పాయింట్ అన్నాడు. సో ఇలా మిస్ఇన్ఫర్మేషన్ అన్నాడు. సో ఒక డిఫెమేషన్ అన్న పదం వాళ్ళే కానీ మిగతా వాడాడు. సార్ రేవంత్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్, తర్వాత బండిగా మాట్లాడింది విందాం. రేవంత్ రెడ్డి గారు వాయిస్ ప్లే చేయండి. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి అఫ్సోస్ की बात है, मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. వచ్చారు ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి. ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు, హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల యాడ్ చేస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయిండ్రు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది,
మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలో ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడిన అంశం బన్నీ ఏం మాట్లాడారు ప్లే చేయండి. మా పోలీస్ సిబ్బంది చెప్పారు, వాళ్ళు ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ నువ్వు ఒక అమౌంట్ మైకి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో అబ్బాయి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దులిసేసుకుని అలా కాకుండా మిగతా కాకుండా మనం జెన్యున్ ఏదో చేద్దాం కానీ యూనో ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు వదిలేదు అసలు, ఇంకా ఎండింగ్ ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం, దట్ వెరీ వెల్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా తెలియ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్టర్ వే, ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్టర్ వే. ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సార్, ఇది మంచి వల్ల తిను కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇది కావాలని ఎవడో చేసే పరిస్థితి, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ వయసు కొడుకు నాకు ఉన్నాడు, నేను ఎలా చేస్తాను అంటే ఇప్పుడు అదే దీంట్లో ఇప్పుడున్న అసలు అర్థం కావాల్సిన పాయింట్ అదే. శాసనసభ వేదికపై పోలీసును కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన అధికారిక ప్రకటన. అవును, ఇది మనకు అండలేను, ఏదో ఇండియా టుడే ఆస్తక్ షోలో అన్నాడు, ఓ పొలిటికల్ లీడర్ అన్నాడు అన్నది కాదు కదా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కోటింగ్ ద పోలీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ నాకు చెప్పాడని కూడా చెప్పాడు. అవును. సో కోటింగ్ ద పోలీస్ అఫీషియల్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాడు. అది ఏమాత్రము తప్పైనా మిస్లీడింగ్ ద హౌస్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి అకౌంటబిలిటీ అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి ఓ మాట చెప్పాడు, మేము పోలీసు వాళ్ళు 2nd రోజు వాళ్ళు అనుమతి అడిగారు, 3rd రోజు అనుమతి ఇవ్వలేము, రానియద్దు అని చెప్పి రిటర్న్గా చెప్పాము, ఎక్నాలెడ్జ్మెంట్ సంతకం పెట్టి తీసుకున్నారు, సంధ్యాతి యాజమానికి ఇచ్చి వచ్చాడని చెప్పారు. అన్న తర్వాత ఇప్పుడు రేపు దట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ పోలీసుది. మరి వాళ్ళు నిజంగానే ఇప్పుడు సంధ్యాతి యాజమాన్యానికి చెప్పి మీరు రావద్దు అన్నాక కూడా వెళ్ళారా? సో ఇవన్నీ చాలా సీరియస్ క్వశ్చన్స్. ఇందులో ఎమోషనల్ పాయింట్స్ ఉండవచ్చు. అంటే ముఖ్యమంత్రి ఒక ఎమోషన్ చెప్తున్నారు, ప్రజలు ఒక తల్లి చనిపోతే సినిమా హీరో స్పందించడా, చనిపోయిందని చెప్పినాక కూడా బయటికి రాడా, తర్వాత కూడా చనిపోయిందని తెలిసాక కూడా రోడ్ షో చేస్తాడా?
అసలు ఈ సినిమా వాళ్ళకు కూడా అందరూ ఆయనను పరామర్శించారు, అల్లు అర్జున్ను, కానీ ఒక్కనన్నా వాళ్ళని పరామర్శించారు బాధితుల్ని అని ఒక పబ్లిక్ తరఫున ఒక ఎమోషన్ ముఖ్యమంత్రి రైజ్ చేస్తున్నాడు. లేదు నేను అలాంటి వాన్న, నాకు కూడా ఆ వయసు బిడ్డ ఉన్నారు కదా, నేను మా అల్లు అరవింద్ కూడా అదే చెప్పాడు, మా కుటుంబం తెలియదా, 3వ జనరేషను, మేము అలా ఎందుకు ప్రవర్తిస్తాం.